కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ముఖ్యమైన కార్యక్రమాలు తాత్కాలికంగా వాయిదా పడే అవకాశాలు, మీరు పెట్టుకున్న విధంగా అంటే ఆలోచనలు మీరు కొన్ని పెట్టుకుంటారు, ఇది ఈ రోజు నీ కార్యక్రమం పూర్తి చేయాలని, కానీ దానికి ఏదో విధంలో చిన్నపాటి ఆటంకాలు రావడం, దాని కుటుంబ సభ్యులతో మీకు కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండడం, ఏదైనా ప్రయాణ రీత్యా మీరు ఏదైనా ప్రయాణాలు పెట్టుకున్నా కూడా అది ఆకస్మికంగా మంచి కార్యక్రమంతోనే అది పోస్ట్ పోన్ అయ్యే పరిస్థితులు రావడం, దానివల్ల ఒకేసారి మీరు వృత్తిపరమైన విషయాల్లో, కుటుంబపరమైన విషయాల్లో, ప్రయాణాల్లో కొంత తలమునకలయ్యే పరిస్థితులు లాంటివి రావడం, దానివల్ల ఎలా నిర్ణయం తీసుకోలేక కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం లాంటిది ఉండడం, అయినప్పటికీ పట్టుదలగా అన్నీ కూడా సాధించడానికి మీరు ప్రయత్నాలు చేయడం. సింహరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మీకు భాగస్వామి వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే వ్యాపార భాగస్వాములతో కొంత కీలక నిర్ణయాలు తీసుకొని వృత్తి విషయంలో చాలా గట్టిగా అంటే ఈ యొక్క వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలా లేకపోతే ఎక్కడితో ఆపేయాలా అనే రకరకాల విషయాల్లో తర్జన భర్జనలు, వారితో మాట్లాడడం, దాని మీద పెట్టబోయే పెట్టుబడుల విషయంలోనూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, అలాగే సంఘంలో గుర్తింపు గౌరవం కలిగిన వ్యక్తుల్ని కలవడం, మంచి మంచి ఈ వాతావరణాల్లో అంటే వ్యక్తులతో కలిపి చక్కటి సంప్రదింపులు చేసుకుంటూ ముందుకెళ్ళడం మొదలైన దానికి ఆస్కారం ఉంది. కన్యారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ కన్యారాశి వాళ్ళకి చక్కటి వాతావరణం అనే మాట కన్నా కూడా కొంత ఘర్షణతో కూడిన వాతావరణం అనేది ఎక్కువ ఎదురయ్యే అవకాశం ఉంది. అంటే ఒకేసారి ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకునే పరిస్థితులు, లేకపోతే నైపుణ్యాలు పెంచుకోవాల్సిన పరిస్థితులు రావడం, వృత్తిపరమైన విషయంలో నైపుణ్యాలు పెంచుకోవడం, అలాగే తమ యొక్క వ్యక్తిగతమైన విషయంలో ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడుతూ, ఇంతకుముందు ఎవరి దగ్గర నుంచైనా లోన్ తీసుకున్నట్లయితే మీ యొక్క విషయంలో ఆ లోన్లు తీర్చే విషయంలో కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు. అన్ని విషయాలకి సంబంధించిన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. శ్రమతో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ఒకవేళ రుణాలు తీర్చడానికి కూడా సమయానికి మీకు ధనం అమరడం అనేది, అలాగే కొంతవరకు మానసిక ప్రశాంతత విషయంలో మాత్రం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మెడిటేషన్ లాంటివి చేసి సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు.